హాయ్ అండి. నేను స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. మీరందరూ ఎలా ఉన్నారేంటనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అందరికీ ఉగాది శుభాకాంక్షలండి. ఏంటి స్వప్న, ఉగాది పండుగ అయిపోయాక ఉగాది శుభాకాంక్షలు చెప్తున్నావనుకుంటున్నారా? ఇది వ్లాగొచ్చేసి ఉగాది రోజే అండి. అందుకే అందరికీ ఉగాది శుభాకాంక్షలు చెప్తున్నాననమాట. చక్కగా రెడీ అయ్యి గుడికైతే వెళ్తున్నామండి. ఇంక అప్పటినుంచయితే వ్లాగ్ స్టార్ట్ చేశాననమాట. దానికి ముందు ఎలాంటి వ్లాగ్ అయితే షూట్ చేయలేదు. నేనైతే ఈరోజు చక్కగా ఇలా అయితే రెడీ అయ్యాననమాట. టైం వచ్చేసి 8, 8:30 అవుతుందండి. ఇంకా త్వరగానే వెళ్తున్నామనమాట. ఎందుకంటే తర్వాత తిరునాళ్ళ కదా, ఎక్కువ మంది వస్తూ ఉంటారు. దర్శనానికి లేట్ అవుతుంది కదా, అందుకని మేమైతే త్వరగానే రెడీ అయ్యి వెళ్తున్నాము. ఇంకా ఇంతకంటే త్వరగానే మా అత్తయ్య, మా మామయ్య వాళ్ళైతే వెళ్ళారనమాట. మేము ఇంటి దగ్గర ఉన్నప్పుడే మా అత్తయ్య, మా మామయ్య వాళ్ళైతే వెళ్ళి పొంగళ్ళు పెట్టుకొని రిటర్న్ కూడా వచ్చేసారండి. ఇంటికి వచ్చి ఎక్కువసేపు ఉండలేదు. జస్ట్ అలా చూసి వెళ్ళిపోయారనమాట. కొంచెం పని ఉందంట, అందుకే వెళ్ళిపోయారు అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి. ఇంకా మేమైతే గుడి దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇంకా పొంగళ్ళు అయితే అమ్మ 2 డేస్ ముందే పెట్టిందంట గుడి దగ్గర. అలాగే అత్తయ్య వాళ్ళైతే చెప్పాను కదా, మేము ఇంటి దగ్గర ఉన్నప్పుడే వాళ్ళు గుడికి వచ్చేసి పొంగల్ పెట్టుకొని దర్శించుకొని అయితే వెళ్ళారు అమ్మవారిని. ఇక్కడ వచ్చేసి శ్రీ అడవి పేరంటాల అమ్మ తల్లి అండి. అమ్మవారి గురించి నేను లాస్ట్ ఇయర్ ఒక చిన్న వీడియో అయితే తీశాను, తెలిసింది చెప్పాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ వీడియో అయితే చూడండి. మనం ఏ కోరిక కోరుకున్నా చక్కగా నెరవేరుతుందండి. చాలా శక్తి గల దేవత అనమాట అమ్మవారిని. మనం ఏ కోరిక కోరుకున్నా ఖచ్చితంగా నెరవేరుతుంది. ఎవరైనా చూడని వాళ్ళు, తెలియని వాళ్ళైతే ఖచ్చితంగా ఈ గుడికి వచ్చి అమ్మవారిని అయితే దర్శించుకొని మీ మనసులో ఉన్న కోరిక కోరుకోండి, ఖచ్చితంగా నెరవేరుతుంది. ఈ టెంపుల్ వచ్చేసి పల్నాడు డిస్టిక్ అండి, సేవల్యాపురం మండలం, శానంపూడి గ్రామం, అలాగే బొందిలిపాలెం, రెండు ఊర్లకి మధ్యలో ఉంటుందన్నమాట. నేను చిన్నప్పటి నుంచి నాకెంతో ఇష్టమైన తిరునాళ్ళండి ఉగాది రోజు శ్రీ అడవి పేరంటాలమ్మ తల్లికి తిరునాళ్ళు చేస్తారు కదా, ఈ తిరునాళ్ళు అనమాట నాకు చాలా ఇష్టము. చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడు మిస్ అవ్వను అనమాట. ఎప్పుడన్నా ఎలక్షన్లప్పుడు ఇట్లాంటప్పుడు తిరునాళ్ళు జరగనప్పుడు తప్పించి మిగతా టైంలో ఎప్పుడూ కూడా నేను వస్తూనే ఉంటాను. నాకు ఎంతో ఇష్టమైన పండుగ ఏదైనా ఉందంటే ఫస్ట్ వచ్చేసి ఉగాది, ఈ తిరునాళ్ళు అనమాట. అమ్మవారి తిరునాళ్ళ ఉగాది, తర్వాత సంక్రాంతి. నాకు చాలా ఇష్టం అనమాట. ఈ ఉగాది రోజు జరిగే తిరునాళ్ళన్నా ఈ పండగన్నా కూడా చాలా ఇష్టము. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత మేమైతే బయటకు వచ్చేసామండి. ఇక్కడ పులిహార పెడుతున్నారు, అది కొంచెం తిన్నాము. ఇంకా వాటరు, అలాగే మజ్జిగ ఇట్లాంటివి వచ్చిన భక్తులకి ఫ్రీగానే ఇస్తారండి. ఎలాంటి ఇబ్బంది ఉండదన్నమాట. మధ్యాహ్నం భోజనము, మార్నింగ్ పులిహార, అలాగే వాటర్ కానీ ఇంకా మజ్జిగ ఇట్లాంటివన్నీ ఇస్తారనమాట. ఎలాంటి ఇబ్బంది ఉండదు ఫుడ్ విషయంలో. గుడి దగ్గర అయితే ప్రవలు, అలాగే జెంట్ఫుల్ ఇట్లాంటివన్నీ ఇప్పుడే సెట్ చేసి పెట్టుకుంటూ ఉంటున్నారనమాట. ప్రభలు వచ్చేసి ఒక 8 ఏమో ఉన్నాయంటండి. అవి ఈవినింగ్ అయితే నేను బ్లాగ్ షూట్ చేస్తాను. ఇప్పుడైతే ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చేసేసరికి మా అమ్మ ఇంటి దగ్గర పూజ చేసి పెద్దవాళ్ళకి బట్టలు పెట్టుకుందండి. మా నాన్న వాళ్ళ నాన్న, అమ్మ వాళ్ళ నాన్న ఇద్దరికి బట్టలు పెట్టుకుందనమాట. ఇదిగో ఇంట్లోనే ఈరోజు ఇలా పొంగలైతే వండింది. ఇంక ఇదైతే మా పాప కొంచెం పెట్టుకుంటుందనమాట తిందామని. అమ్మ వాళ్ళ నాన్న, నాన్న వాళ్ళ నాన్న అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది, మా ఇద్దరు తాతయ్యలు అనమాట. ఓకేనా. ఇదిగో ఇంక ఇక్కడైతే నేను కూడా కొంచెం ప్లేట్లో పెట్టుకొని ఇంకా నేను మా పాప అయితే తింటున్నామండి. మా బొడ్డుని తినమంటే వద్దన్నాడు. ఇంకా అమ్మ అయితే దోశలు పోస్తుంది, దోశలు కూడా తినమంది. లేదు, ఇంకా మేము అక్కడే కొంచెం పులిహోర తినేసి వచ్చేసాము. ఇంకా కొంచెం పాయసం చాలని అయితే పాయసం పెట్టుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మన తెలంగాణ సైడ్ అయితే దీన్ని పరమాన్నం అని అయితే అంటారనమాట. మేమైతే పాయసం అని అయితే అంటాము. ఇది వచ్చేసి నైట్ అండి, నైట్ వ్లాగ్ షూట్ చేశాను అనమాట. ఇంకా మేమందరం అయితే ట్రాక్టర్లో అయితే వచ్చేసామండి నైటు. ఇదిగో ఇక్కడైతే ఎంచక్కా మొత్తం ఒక చిన్న వీడియో క్లిప్ అయితే తీశాను. 8 ప్రవలు అయితే ఉన్నాయండి. ఇక ఇక్కడైతే నేను రాగానే ట్రాక్టర్ పైన నించొని చిన్న వీడియో క్లిప్ అయితే తీశానన్నమాట. ఎక్కువైతే వీడియో షూట్ చేశాను కానీ పెట్టలేదండి. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు కదా, యూట్యూబ్ రూల్స్ ప్రకారం
ఇలాంటివన్నీ ఎక్కువ పెట్టకూడదు. పెట్టినా ఒకవేళ ఒరిజినల్ వాయిస్ కూడా ఉండకూడదు కదా! ఎందుకంటే మనకి ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు వస్తూ ఉంటారు. అందరూ వీడియో క్లిప్స్ తీస్తూ ఉంటారు. అందరూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే ఉంటారు. అందువల్ల మనకి ఇది రిపీటెడ్‌గా పోస్ట్ చేసినట్టు వస్తది కదా! అందుకని రిపీటెడ్ కంటెంట్ అని వస్తదనమాట. ఎక్కువ మనం పెట్టినా కానీ అందుకే అనమాట చాలా తక్కువ వీడియో అయితే చిన్న వీడియో క్లిప్ అయితే తీశాను. ఇదొచ్చేసి బ్రేక్ డాన్స్ అండి. బ్రేక్ డాన్స్ మేము ఫస్ట్ ఎక్కేసాము. ఎక్కిన తర్వాత జెయింట్ వీల్ ఎక్కాననమాట రంగుల రట్నం. అది ఎక్కేసిన తర్వాత ఒక చిన్న వీడియో క్లిప్ అయితే మళ్ళీ తీశాను. ఇప్పుడు నేనైతే జెయింట్ వీల్ మీద నుంచి ఈ వీడియో క్లిప్ అయితే తీశాననమాట. భలే అనిపించింది. పైనుంచి చుట్టూ చూస్తే భలే అనిపిస్తది కదా! నేను జెయింట్ వీల్ అయితే మా చెల్లెల వాళ్ళతోటి ఎక్కానండి. ఇంక మా బుడ్డోడు, మా పాప వాళ్ళిద్దరైతే వాళ్ళ డ్యాడీని తీసుకెళ్ళి ఇంక పిల్లలకి ఉంటాయి కదండీ రంగుల రత్నాలు చిన్న చిన్నవి అవైతే ఎక్కాలనైతే ఎళ్లారనమాట. తర్వాత దిగిన తర్వాత వేరే ట్రాక్టర్ మీద నుంచి ఒక చిన్న వీడియో క్లిప్ అయితే తీశానండి మళ్ళీ. ఇక అన్ని చోట్ల తిరగటము 8:30, 9కి అయితే స్టార్ట్ చేశారండి. ప్రవల్ మీదకెక్కి ఆ తర్వాత 2 వరకే ఉంచుతారంట. 2 మళ్ళా క్లోజ్ చేసేస్తారంట. మనకి జెయింట్ వీల్ అలాగే బ్రేక్ డాన్స్ ఇవన్నీ రూ. 100 అండి ఏదెక్కినా సరే. ఇంకా నాకు చాలా విషయాలే షేర్ చేసుకోవాలని ఉంది ఈ తిరునాళ్ళ గురించి. కాకపోతే నేను వీడియో అయితే ఎక్కువ షూట్ చేయలేదనమాట. ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.